Hello everyone, welcome to Nandi. Let's discuss weekly current affairs. These are the topics we are going to discuss today. Iran nuclear deal talks set to resume after 5 months. సో ఇందులో మనం ఏవేవి చదవాలి ఫస్ట్ థింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అంటే అసలు ఇరాన్ న్యూక్లియర్ డీల్ అంటే ఏంటి సెకండ్ థింగ్ ఏ కంట్రీస్ మధ్యలో ఈ డీల్ జరిగింది అండ్ థర్డ్ థింగ్ ఈ డీల్ రెజ్యూమ్ చేయడం వల్ల ఇండియాకి అండ్ ఇరాన్ కి మధ్యలో రిలేషన్స్ ఏమైనా చేంజ్ అవబోతున్నాయి సో లెట్స్ సీ ఆల్ దీస్ క్వశ్చన్స్ నౌ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ జాయింట్ కాంప్రహెన్సివ్ యాక్షన్ ప్లాన్ అండ్ సెకండ్ థింగ్ ఇస్ ఇరాన్ కి అండ్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో ఉన్న పర్మనెంట్ 5 members ఎవరెవరు చైనా ఫ్రాన్స్ రష్యా యునైటెడ్ కింగ్డమ్ అండ్ యునైటెడ్ స్టేట్స్ అండ్ ఎక్స్ట్రా వన్ కంట్రీ ఇస్ దేర్ దట్ ఇస్ జర్మనీ ఈవెన్ యూరోపియన్ యూనియన్ సో ఈ అన్ని కంట్రీస్ కలిసి ఇరాన్ తో ఈ ఇరాన్ న్యూక్లియర్ డీల్ అగ్రిమెంట్ అనేది చేసింది సో దిస్ ఇస్ ద సెకండ్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్ ఎందుకని చేసింది అంటే టెహ్రాన్ ఇట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇరాన్ ఫ్రెండ్స్ సో జనరల్ గా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి మేజర్లీ యూజ్ చేసే 3 కాంపోనెంట్స్ ఏంటి అంటే సెంట్రిఫ్యూజెస్ ఎన్రిచ్డ్ యురేనియం అండ్ ఆల్సో హెవీ వాటర్ సో న్యూక్లియర్ వెపన్స్ ని జనరల్ గా వరల్డ్ లోనే తక్కువ చేయాలి అనేది ఒక స్ట్రాటజీ ఇట్ వాస్ ప్రమోటెడ్ బై యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆల్సో సో ఇరాన్ అండ్ మిగతా కంట్రీస్ మధ్యలో అన్ని కలిసి సిగ్నిఫికెంట్లీ that these 3 components will be gradually reduced అని చెప్పేసి ఇరాన్ మిగతా కంట్రీస్ తో ఒప్పుకుందనమాట అండ్ ఈవెన్ ఈ 3 కాంపోనెంట్స్ యూజ్ చేసినా కూడా అవి ఓన్లీ సివిలియన్ పర్పస్ యూజ్ చేస్తాము మిలిటరీ పర్పస్ యూజ్ చేయము అని చెప్పేసి ఇరాన్ ఈ డీల్లో అగ్రిమెంట్ చేసుకుంటుంది కానీ వాట్ హ్యాపెండ్ ఇన్ 2018 ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కేమ్ అవుట్ ఆఫ్ దిస్ అగ్రిమెంట్ అండ్ ఇరాన్ పైన లాట్ ఆఫ్ శాంక్షన్స్ ఇంపోజ్ చేయడానికి ట్రై చేశారు సో ఇరాన్ దీనికి ఎలా రెస్పాండ్ అవుతుంది అని అంటే నేను ప్రొవిజన్స్ లో ఉన్న ఇరాన్ న్యూక్లియర్ డీల్ లో ఉన్న ప్రొవిజన్స్ అన్ని నేను కరెక్ట్ గా ఫాలో అవుతున్నాను అండ్ ఈవెన్ నేను ఈ 3 కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్రాడ్యువల్ గా రెడ్యూస్ చేస్తున్నాను అండ్ సివిలియన్ పర్పసే యూజ్ చేస్తున్నాను అయినా కూడా నా పైన శాంక్షన్స్ ఇలా ఇంపోజ్ చేస్తారు అని చెప్పేసి రివర్స్ అవుతుంది ఇరాన్ దాట్ ఈస్ ఈ 3 కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో in order to enrich the uranium and it started building the centrifuges and started developing the nuclear development projects అంటే వీటిని ఇంకా ఎక్కువగా చేయడం స్టార్ట్ చేసేసింది సో వాట్ హ్యాపెండ్ అబౌట్ దిస్ ఇరాన్ ఇండియాకి మధ్యలో రిలేషన్స్ ఫస్ట్ తెలుసుకుందాం యూ కెన్ సీ హియర్ దిస్ ఇస్ ఇరాన్ అండ్ ఇండియా సో చాబహార్ పోర్ట్ అండ్ బందర్ అబ్బాస్ పోర్ట్ ఈ 2 పోర్ట్స్ మనకి ఇరాన్ లో ఉంటాయి సో ఇండియా వాంట్ టు కనెక్ట్ ఇట్స్ కాండ్లా పోర్ట్ విత్ చాబహార్ పోర్ట్ అండ్ బందర్ అబ్బాస్ పోర్ట్ సో ఇరాన్ నుంచి అండ్ ఇండియా కెన్ ఆల్సో ప్రొక్యూర్ cheap oil and also can help us in energy security. Not only this, Pakistan lo Gwadar port China develop చేస్తుంది. So even it can neutralize the presence of Chinese in Gwadar port Pakistan if the Chabahar port and Bandar Abbas port are became very close friends to India. So this was earlier the relationships between Iran and India. Kani 2018 lo US came out of this Iran nuclear deal and US tried to impose sanctions on Iran. So aa tarvata India got fear about the CAATSA agreement of USA. CAATSA is a unique law of USA. Enti ante countering American adversaries through Sanctions Act. America's ki adversaries ante enemies. అమెరికాకి ఎవరైతే ఎనిమీస్ ఉంటారో వాళ్ళతోని మిలిటరీ డెవలప్మెంట్ ఆర్ ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ ఏవైనా అగ్రిమెంట్స్ చేసుకుంటే ఫ్రెండ్లీ కంట్రీస్ పైన శాంక్షన్స్ చేస్తుంది సో దట్ ఈస్ వాట్ డన్ బై అమెరికా సో ఇప్పుడు ఇరాన్ కి అండ్ యుఎస్ కి మధ్యలో ఎనిమిటీ అనేది ఇంక్రీజ్ అయిపోయింది సో ఇండియా ఇస్ బికమింగ్ వెరీ క్లోజ్ టు ఇరాన్ సో ఒకవేళ ఇదంతా కంటిన్యూ చేస్తే యుఎస్ఏ ఈ కాట్సా యాక్ట్ ప్రకారం ఇండియా పైన ఎక్కడ శాంక్షన్స్ చేస్తుందో అని చెప్పేసి చాబహార్ పోర్ట్ ని ఏదైతే మనం డెవలప్ చేస్తున్నామో దాన్ని ఆపేసి వి కేమ్ బ్యాక్ టు ఇండియా సో దిస్ వాస్ బిఫోర్ ఇరాన్ న్యూక్లియర్ డీల్ వాస్ క్యాన్సల్డ్ సో ఇప్పుడు అవి టాక్స్ మళ్ళీ రెజ్యూమ్ అవుతుంటే దెన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్ సర్టన్ గుడ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ఇరాన్ అండ్ ఇండియా విల్ ఆల్సో బి కంటిన్యూయింగ్ Government appoints a panel to review economically weaker sections quota.
సో గవర్నమెంట్ అంటే ఏ మినిస్ట్రీ అపాయింట్ చేసింది ఈ కమిటీని? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కోటా ఏంటి అంటే 10% రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేస్తారు ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి. ఎందులో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో అండ్ గవర్నమెంట్ జాబ్స్ లో. దిస్ ఇస్ ద సెకండ్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్. సో ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అని డిసైడ్ చేయడానికి సో అండ్ సో క్రైటీరియాస్ ఉన్నాయి. ఆ క్రైటీరియాస్ ని రివ్యూ చేయడానికి ఈ 3 మెంబర్ ప్యానెల్ కమిటీని ఎస్టాబ్లిష్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఆ 3 మెంబర్స్ ప్యానెల్ కమిటీలో ఎవరున్నారు? అజయ్ భూషణ్ పాండే, హీ వాజ్ అ ఫార్మర్ ఫినాన్స్ సెక్రటరీ, and V.K. Malhotra garu, member secretary of Indian Council of Social Science Research, and Sanjeev Sanyal garu, principal economic advisor to the government of India. ఈ 3 members కలిపి ఒక panel ని establish చేశారు. So let's know certain important facts about economically weaker sections quota. ఇది 103rd Constitutional Amendment Act 2019 ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు. బికాస్ ఆర్టికల్ 15 అండ్ ఆర్టికల్ 16 లో సబ్ క్లాజెస్ 6 అనేది ఒకటి యాడ్ చేయడం వల్ల ఇట్ బికేమ్ అ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. వై దిస్ వాజ్ మేడ్? టు ఎనాక్ట్ ఆర్ ప్రమోట్ వెల్ఫేర్ ఆఫ్ ద పోర్ హూ ఆర్ నాట్ కవర్డ్ అండర్ 50% రిజర్వేషన్ పాలసీ. జనరల్ గా ఎస్సీస్ కి, ఎస్టీస్ కి అండ్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి, మైనారిటీస్ కి అండ్ మెనీ అదర్ పీపుల్ హ్యావ్ all over together reservation is 50% reservation. ఇందులో ఈ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు రారు. సో దట్ ఆ ఈడబ్ల్యూఎస్ అంటే జనరల్ కేటగిరీ కావచ్చు, ఇంకా మిగతా అన్ని కేటగిరీస్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళలో లైక్ పోర్ పీపుల్ కూడా ఉంటారు కదా. అంటే certain economic criteria was chosen for providing reservations. సో ఇందులో ఈ 50% రిజర్వేషన్ పాలసీలో రాని వాళ్ళకి ఎక్స్ట్రా 10% రిజర్వేషన్స్ ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ క్రైటీరియా ద్వారా వస్తుంది. అండ్ ఇట్ ఎనేబుల్స్ బోత్ ద సెంటర్ అండ్ ఆల్సో స్టేట్స్ టు ప్రొవైడ్ రిజర్వేషన్స్. దిస్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. జనరల్ గా సెంటర్ ఒకటే రిజర్వేషన్స్ ప్రమోట్ చేస్తుంది అని అనుకుంటాం కానీ బట్ బోత్ ద సెంటర్ అండ్ ద స్టేట్స్ విల్ ప్రమోట్ ద రిజర్వేషన్స్ ఫర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఆఫ్ ద సొసైటీ. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రీసెంట్ గా 2019-21 గురించి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆ రిపోర్ట్ లో ఇచ్చిన ప్రతి ఒక్క ప్రొవిజన్ గురించి మనకి రోజు న్యూస్ లో వస్తుంది. అండ్ అందులో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఇస్ రిగార్డింగ్ సెక్స్ రేషియో. ఈ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో 1020 ఫీమేల్స్ వర్ దేర్ పర్ 1000 మేల్స్. అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఫీమేల్ పాపులేషన్ మేల్ పాపులేషన్ కంటే ఎక్కువగా ఉంది. అండ్ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ ద క్రెడిట్ ఆఫ్ ఇట్. లైక్ గవర్నమెంట్ ఈస్ టెల్లింగ్ దట్ బికాస్ ఆఫ్ women's empowerment programs all this happened అని చెప్పేసి. బట్ ఎక్స్పర్ట్స్ ఆర్ టెల్లింగ్ దట్ యూ హ్యావ్ టు బి లిటిల్ కాషియస్ వైల్ రిఫరింగ్ ద నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. ఎందుకంటే ఫస్ట్ క్రిటిసిజం ఏంటి అంటే out of 300 million households in India, National Family Health Survey will consider only about 6,30,000 households only. ఇది ఒక ఫస్ట్ ఇంపార్టెంట్ క్రిటిసిజం. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఎవ్రీ 10 years కి ఇండియాలో సెన్సస్ జరుగుతుంటాయి కదా. సో సెన్సస్ ఇచ్చే రిపోర్ట్ కి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఇచ్చే రిపోర్ట్ కి చాలా డిఫరెన్సెస్ ఉంటుంది. లైక్ లాస్ట్ సెన్సస్ 2011 లో జరిగింది. అప్పుడు మన పాపులేషన్ 940 ఉమెన్ పర్ 1000 మెన్ ఉండేది. అండ్ చైల్డ్ సెక్స్ రేషియో అంటే 0 to 6 years మధ్యలో చైల్డ్స్ ని కన్సిడర్ చేస్తే 918 గర్ల్స్ పర్ 1000 బాయ్స్. ఇలాంటి 2011 సెన్సస్ ప్రకారం this was the data. But within 10 years అంటే 2021 వచ్చేసరికి how this drastic change will be happening, and that is a question. And if this is happening, that India should become a miracle country all over the world అని చెప్పేసి. And you can see here always there were lot of changes between the census report and also National Family Health Survey report. అండ్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్ 2005-6 లోనే 1:1 రేషియో వచ్చింది. అంటే 1000 ఫీమేల్ పాపులేషన్ వర్ దేర్ ఫర్ 1000 మేల్ అని చెప్పేసి. దాట్ వాజ్ నాట్ yet అచీవ్డ్ ఇన్ ఇండియా. సో వీ హ్యావ్ టు బి లిటిల్ కాషియస్ వెల్ రిఫరింగ్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్స్. Once again, UAPA, that is Unlawful Activities Prevention Act, the most controversial law, was in news. ఎందుకు అనంటే ఒక రిపోర్ట్ ప్రకారం ఉత్తర్ ప్రదేశ్ is topping with the number of cases under UAPA registered in 2020. ఉత్తర్ ప్రదేశ్ తర్వాత సెకండ్ పొజిషన్ లో ఉంది జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ థర్డ్ పొజిషన్ లో ఉంది మణిపూర్. ఈ 3 స్టేట్స్ లో కలిపియే 70% of the cases which were registered in 2020 under UAPA were encountered. So how this UAPA is being misused and what are the provisions in it, let's see.
అండ్ ఫస్ట్ థింగ్ ఇస్ ఇది పాస్ చేసింది 1967లో. అండ్ ఎందుకు చేశారు? ఇండియాలో ఏవైనా అసోసియేషన్స్ అన్లాఫుల్ యాక్టివిటీస్ చేస్తే వాటిని ప్రివెంట్ చేయడానికి ఈ లాని ఎస్టాబ్లిష్ చేశారు. దీంట్లో విచిత్రం ఏంటి అని అంటే ఇట్ గివెన్ అబ్సల్యూట్ పవర్ ఆర్ కంప్లీట్ అథారిటీ టు ద సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకు అని అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ అనేది ఒక ప్రాపర్ డెఫినేషన్ అంటూ ఏమీ లేదు. ఒక పర్సన్ కానీ ఇండివిజువల్ కానీ ఏదైనా యాక్టివిటీ చేస్తే అది ప్రాపర్ యాక్టివిటీయా లేకపోతే అన్లాఫుల్ యాక్టివిటీయా అని డిఫైన్ చేసేది ఎవరు ఫ్రెండ్స్? సెంట్రల్ గవర్నమెంట్ విల్ డిసైడ్ ఇట్ వితౌట్ ఎనీ డెఫినేషన్. సో ఆబ్వియస్లీ ఎనీ యాక్ట్ ఆఫ్ అ ఇండివిజువల్ క్యాన్ బి డిక్లేర్డ్ యాజ్ అన్లాఫుల్ ఇఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ విషెస్. అండ్ ఇంకొక విచిత్రం ఏంటి అంటే దీంట్లో పెనాలిటీ ఏంటో తెలుసా ఫ్రెండ్స్? ద హైయెస్ట్ పనిష్మెంట్స్ ఇన్ ఇండియా, దట్ ఈస్ డెత్ పెనాల్టీ కావచ్చు లేకపోతే లైఫ్ ఇంప్రిజన్మెంట్. సో దిస్ ఈస్ ఆల్సో వన్ మోర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్. అండ్ ఇండియా మెంబర్సే కాదు, ఈవెన్ ఫారెన్ నేషనల్స్ కూడా వాళ్ళు ఏదైనా అన్లాఫుల్ యాక్టివిటీ చేస్తే వాళ్ళకి ఈ కేసులో బుక్ చేయడం జరుగుతుంది. అండ్ ఈవెన్ సర్టన్ అఫెండర్స్ లైక్ ఇఫ్ ద క్రైమ్ ఇస్ కమిటెడ్ ఇన్ ఫారెన్ ల్యాండ్, అంటే బయట కంట్రీస్ లో కూడా క్రైమ్ జరిగినా కూడా ఈ యాక్ట్ ప్రకారం వాళ్ళకి శిక్ష వేయడం జరుగుతుంది. అండ్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఎవరైతే ఈ కేసెస్ ని డీల్ చేస్తారో వాళ్ళు ఛార్జెస్ షీట్ ఫైల్ చేయడానికి 180 days వరకు తీసుకోవచ్చు. దిస్ ఇస్ వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 22 అండి. లైక్ మనకి ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ప్రకారం లైక్ లిమిటెడ్ డేస్ ఉంటాయి. ఆ డేస్ కంటే మాక్సిమం ఇక్కడ 180 days అనేది ప్రొవైడ్ చేశారు. సో దాట్ ఈస్ ఆల్సో ద వయలేషన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. అండ్ ఈవెన్ 2019లో అంటే రీసెంట్ గా దీనికి మళ్ళీ అమెండ్మెంట్ చేశారు. ఎవరైతే ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ ఉంటారో వాళ్ళకి దే కెన్ గివ్ అప్రూవల్ దట్ ఇఫ్ థింక్ దట్ ఎ so person is booked under UAPA. అండ్ ఈవెన్ ఈ డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అప్రూవ్ చేస్తే ఆ పర్సన్ కి సంబంధించిన ప్రాపర్టీని అంతా సీజ్ చేయొచ్చు ఆర్ అటాచ్ చేయొచ్చు, ఈవెన్ వెన్ ద కేస్ ఈజ్ గోయింగ్ ఆన్, అంటే నాట్ యెట్ ప్రూవ్డ్. అండ్ వన్ మోర్ థింగ్, ఇంతకు ముందు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ అసోసియేషన్స్ క్యాన్ ఓన్లీ బి డిక్లేర్డ్ యాజ్ అ టెర్రరిస్ట్, బట్ ఈ అమెండ్మెంట్ ప్రకారం ఈవెన్ అన్ ఇండివిజువల్ కెన్ ఆల్సో బి డిక్లేర్డ్ యాజ్ అ టెర్రరిస్ట్. సో మెనీ టైమ్స్ నాది కరెంట్ అఫైర్స్ లో దీని గురించి చాలా సార్లు డిస్కస్ చేసాము. అండ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ కాంట్రవర్షియల్ లా. Launch of River Cities Alliance. So name ni batte manam we can identify for what purpose this River Cities Alliance was launched. Urban rivers ఏవైతే ఉంటాయో వాటిని సస్టైనబుల్ గా మేనేజ్ చేయడానికి, that the cities which will be having their ideas, ఒక సిటీస్ ఈ అలయన్స్ లో ఏవైతే అర్బన్ రివర్ సిటీస్ ఉంటాయో ఆ ఐడియాస్ ని డిస్కస్ చేసి ఎక్స్చేంజ్ చేసుకుంటాయి ఇన్ఫర్మేషన్ ని, సో దాట్ అల్టిమేట్లీ ద అర్బన్ రివర్స్ విల్ బి మేనేజ్డ్ ఇన్ ఎ సస్టైనబుల్ మేనర్. అండ్ ద డిస్కషన్స్ ఆర్ ద ఫోకస్ విల్ బి బేస్డ్ ఆన్ 3 broad themes. ఒకటేమో నెట్వర్కింగ్, అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ కెపాసిటీ బిల్డింగ్ అండ్ టెక్నికల్ సపోర్ట్. అండ్ ఈ రివర్ సిటీస్ అలయన్స్ ఇస్ అ partnership of 2 ministries andi. One is Ministry of Jal Shakti and also Ministry of Housing and Urban Affairs. National Mission for Clean Ganga and National Institute for Urban Affairs ఇవి రెండు కలిసి కొలాబరేట్ చేసి ఈ రివర్ సిటీస్ అలయన్స్ ని ఎస్టాబ్లిష్ చేసింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాట్ దిల్ బి డూయింగ్, ఆర్కిటెక్చరల్ హెరిటేజ్ అండ్ అసోసియేటెడ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని సెల్ఫ్ సఫిషియంట్ అండ్ సెల్ఫ్ సస్టైనబుల్ వాటర్ రిసోర్సెస్, రీసైకిల్, రీయూజ్ స్ట్రాటజీ అండ్ ఇంటాంజిబుల్ అండ్ టాంజిబుల్ ఏవైతే ఉంటాయో రివర్ సిటీస్ కి మధ్యలో దాట్ హ్యావ్ టు బి ప్రొటెక్టెడ్, కన్జర్వ్డ్ అండ్ వాటర్ ఫుట్ ప్రింట్ ని ఇంప్రూవ్ చేయడము. అండ్ ఈవెన్ ద ఇంపాక్ట్ ఆన్ రివర్స్ అండ్ వాటర్ బాడీస్, పొల్యూటేషన్స్ కావచ్చు, whatever the impact which will be creating negative effects on the water bodies will be decreasing if this River Cities Alliance will collaborate with each other. So that was the purpose of RCA. The next important program is regarding WISER program. ఈ WISER acronym ఏంటి అంటే Women's Involvement in Science and Engineering Research. This is the first fact to be remembered. And ఇది ఎందుకు లాంచ్ చేశారు అని అంటే to promote women in the field of research and development through lateral entry. This is very very important. General గా women household work వల్లనో లేకపోతే ఏదైనా పెళ్లి వల్లనో లేకపోతే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఆర్ ఎనీథింగ్ హైయర్ ఎడ్యుకేషన్ పర్స్యూ చేయలేకపోతే they'll be have a gap in a కెరీర్ లో మధ్యలో గ్యాప్ వస్తుంది. సో అలా గ్యాప్ వచ్చిన ఉమెన్ కి కూడా మళ్ళీ if they want to join R&D department, and then the process for involvement of those women in R&D will be easy.
అంటే వాళ్ళని ఈజీగా అందులోకి ఇన్వాల్వ్ అయ్యే ప్రొసీజర్ ఉంటుంది. ఎలా అంటే బ్రేక్ ఇన్ కెరియర్ రిక్వైర్మెంట్ అనేది ఏది ఉండదు అండ్ ఏజ్ లిమిట్ కూడా ఏది లేదు. సో దాట్ ద ఉమెన్ హూ గాట్ అ బ్రేక్ in their career will have an opportunity to again come back in research and development activities. That is the process of lateral entry. దీన్ని ఎవరు లాంచ్ చేశారు? ఇండియా అండ్ జర్మనీకి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ దీన్ని లాంచ్ చేసింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. వైజర్ ప్రోగ్రామ్ ఇస్ అ కొలాబరేషన్ బిట్వీన్ which countries, friends? India and Germany, so that it will enhance the women scientists in order to reach R&D and also enhance their livelihood, and also it gives ultimately the women empowerment. ఈ వైజర్ ప్రోగ్రామ్ ప్రతి ఇయర్ ఒక 20 అవార్డ్స్ ని ఇవ్వడం జరుగుతుంది అండ్ ఆ అవార్డ్స్ లో కూడా క్యాష్ ప్రైజెస్ కూడా ఉంటుంది. లైక్ ఫ్రమ్ ఇండియా ఇట్ ఈస్ 39 lakhs rupees అండ్ ఫ్రమ్ జర్మన్ ఇట్ ఈస్ 48,000 euro. ఇవి రెండు కలిసి ఈ అవార్డ్స్ కి పర్ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ వైజర్ ప్రోగ్రామ్. Please do, friends, try to answer this question in comment box. Consider the following statements. The salaries and allowances of CJI, Chief Justice of India, and Supreme Court judges are charged from Consolidated Fund of India. And salaries and allowances of State High Court judges, including Chief Justice, are charged from Consolidated Fund of State. And even retired judges of Supreme Court and all high courts are entitled to pension which is drawn from Consolidated Fund of India. So which of the statements given above are correct? Please do answer this in the comment box. The next topic is regarding suspension of MPs. Recent ga winter session of parliament jarigindi kada, అందులో ఒక 12 రాజ్యసభ MPs ని సస్పెండ్ చేయడం జరిగింది. So that is why it is in news. So what is the procedure to suspend the MPs? General ga the presiding officer, ante Lok Sabhalo aithe speaker and Rajya Sabhalo aithe chairman, they will have a power to direct an MP to withdraw from the legislative chamber. Kani ఇది ఓన్లీ ఫర్ 1 day. అంటే పార్లమెంట్ లో ఆర్ హౌస్ లో ఏదైనా డిసార్డర్ కండక్ట్ ఏదైనా చేస్తే ఆ సో అండ్ సో ఎంపీని ప్లీజ్ యూ హ్యావ్ టు విత్డ్రా ఫ్రమ్ ద లెజిస్లేటివ్ ఛాంబర్ అని చెప్పేసి ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ అనౌన్స్ చేస్తారు. కానీ అది ఓన్లీ 1 day కి మాత్రమే. బట్ ఇఫ్ ఒక ఎంపీస్ ని హోల్ సెషన్స్ లో వాళ్ళని పార్టిసిపేట్ చేయకుండా సస్పెండ్ చేయాలి అని అంటే ద పవర్ లైస్ విత్ ద అప్రూవల్ ఆఫ్ ద హౌస్. అంటే పార్లమెంటరీ అఫైర్స్ మినిస్ట్రీ ఉంటారు కదా, వాళ్ళు ఒక రెజల్యూషన్ పాస్ చేస్తారు ఆర్ మోషన్ పాస్ చేస్తారు. ఈ మోషన్ ఆ సో అండ్ సో హౌస్ పాస్ చేస్తే అండ్ దాట్ ఎంపీస్ విల్ బి సస్పెండెడ్ ఫర్ హోల్ సెషన్. సో ఇప్పుడు జరిగింది ఇదే ప్రాసెస్ అండి. మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ sought the approval of the house in order to suspend the 12 Rajya Sabha MPs. రీసెంట్ గా పీచి వజాని వైల్డ్ లైఫ్ సాంక్చురీలో ఒక బటర్ఫ్లై సర్వే జరిగిందండి. సో వేర్ ఇస్ దిస్ పీచి వజాని వైల్డ్ లైఫ్ సాంక్చురీ, ఫ్రెండ్స్? ఇట్ ఈస్ ఇన్ Kerala. This is the first fact to be remembered. And recently we also read about the Arunachal Pradesh state butterfly. Kaisari Hind అనే ఒక బటర్ఫ్లై ని అరుణాచల్ ప్రదేశ్ రీసెంట్ గా స్టేట్ బటర్ఫ్లై గా డిక్లేర్ చేసింది అని కూడా మనం రీసెంట్ గా కరెంట్ అఫైర్స్ లో చదివాం. దాట్ యూ హ్యావ్ టు రీకాల్ వన్స్ అగైన్. సో ఇండియాలో which is the considered as the largest butterfly in India? You can see here how beautiful it is looking. It is called as southern birdwing. And smallest butterfly vachesi grass jewel. This is the smallest butterfly. These are certain prelims fact or for competitive exams. Recent ga Union Environment and Forest Ministry ichina report prakaram there are deaths of elephants across the country due to electrocution, train hits, poaching and also poisoning. So let's know certain information about the elephants and also how to decrease the conflict between humans and elephants. So first and foremost fact to be remembered is a permanent coordination committee was established between two ministries and Ministry of Railways and Ministry of Environment, Forest and Climate Change. ఎందుకు అనంటే ట్రైన్ హిట్స్ వల్ల ఎలిఫెంట్ డెత్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రివెంట్ చేయడానికి ఈ పర్మనెంట్ కోఆర్డినేషన్ కమిటీని ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఫస్ట్ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్. ఏషియన్ ఎలిఫెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏషియాలో 3 సబ్ స్పీషియస్ ఎలిఫెంట్స్ ఆర్ కాల్డ్ as ఏషియన్ ఎలిఫెంట్స్. వన్ ఈస్ ఇండియన్ ఏషియన్ ఎలిఫెంట్, సుమాత్రన్ అండ్ శ్రీలంకన్ ఏషియన్ ఎలిఫెంట్స్.
ఆల్మోస్ట్ పాపులేషన్ 20,000 నుంచి 40,000 వరకు ఉంటుంది. అండ్ ఇండియన్ సబ్ స్పీషియస్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ ద వైడెస్ట్ రేంజ్ అమాంగ్ సుమాత్రాన్ అండ్ శ్రీలంకన్ ఆల్సో. ఇండియాలో మన దగ్గర 28,000 ఎలిఫెంట్స్ ఉన్నాయి. Like largest population of elephants in which state, friends? Karnataka. This is the second prelims fact to be remembered. An Asian elephant యొక్క status వచ్చేసి endangered. This is also very very important and it is included in Schedule 1 of Wildlife Protection Act 1972. మనం లాస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ లో షెడ్యూల్స్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది చదువుకున్నాము. సో షెడ్యూల్ 1 లో ఈ ఏషియన్ ఎలిఫెంట్ ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ వచ్చేసి 2 సబ్ స్పీషీస్ ఉన్నాయి, సవానా అండ్ ఫారెస్ట్ ఎలిఫెంట్. గ్లోబల్ పాపులేషన్ సమ్వేర్ అరౌండ్ 4 lakhs. IUCN రెడ్ లిస్ట్ ప్రకారం the status of African elephants is vulnerable. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. Asian elephant is endangered and African elephants are vulnerable. So let's know certain coordinations in order to overcome human and elephant conflicts in India. First thing, ఇండియాలో ఎలిఫెంట్ రిజర్వ్స్ ని చాలా వరకు ఎస్టాబ్లిష్ చేశారు స్టేట్స్ లో in order to protect elephants. Like for example, Mysore and Dandeli elephant reserves in Karnataka. And even ఒక నేషనల్ వైడ్ అవేర్నెస్ క్యాంపెయిన్ ని కూడా చేశారు, that is called as Gaji Yatra. Very very important prelims fact to be remembered అండి. In order to celebrate elephants and highlight the necessity of securing elephant corridors, ఈ నేషన్ వైడ్ అవేర్నెస్ క్యాంపెయిన్ ని ఎస్టాబ్లిష్ చేశారు, దట్ ఈస్ కాల్డ్ as Gaji Yatra. అండ్ నాట్ ఓన్లీ విత్ ఇన్ ఇండియా, ఇంటర్నేషనల్ కొలాబరేషన్ ద్వారా ఇల్లీగల్ కిల్లింగ్ ఆఫ్ ఎలిఫెంట్స్ ని ఓవర్కమ్ చేయడానికి, దాట్ టు ఇన్ త్రూ 2 continents అండి, ఆఫ్రికా అండ్ ఏషియా మధ్యలో ఒక ప్రోగ్రామ్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ as MIKE program, monitoring the illegal killing of elephants. It was launched in 2003. This is one more prelims fact. In even ఒక centrally sponsored scheme ప్రకారం 1992లో ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ప్రాజెక్ట్ టైగర్ అని ఎలా ఉంటుందో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అని కూడా ఇంట్రడ్యూస్ చేసాం ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద ఎలిఫెంట్స్, దేర్ హ్యాబిటేట్స్ అండ్ ఆల్సో కారిడార్స్. ఎలిఫెంట్ ని టేమ్ చేసుకుంటూ ఎలిఫెంట్ ని రైడ్ చేసి ఎలిఫెంట్ తోని ఫ్రెండ్షిప్ చేసే కమ్యూనిటీని మహౌట్స్ అని అంటారు. సో ఈ హ్యూమన్ ఎలిఫెంట్స్ కాన్ఫ్లిక్ట్ ని తక్కువ చేయడానికి లాట్ ఆఫ్ హెల్ప్ క్యాన్ బి టేకెన్ ఫ్రమ్ దిస్ మహౌట్స్. అండ్ ఈవెన్ ఎలిఫెంట్స్ గ్రాస్ తింటాయి కదండి, సో ఆ గ్రాస్ ని ఓవర్కమ్ చేసే ఇన్వేజివ్ స్పీషీస్ ఏవైనా ఉంటే ఆ ఇన్వేజివ్ స్పీషీస్ ని తీసేసి, లైక్ సో దట్ ఎలిఫెంట్స్ కి ఫుడ్ అండ్ ఫాడర్ ఎప్పుడు దొరికేలాగా చూడటం ఇంకొక ప్రొవిజన్. అండ్ ఈవెన్ లాట్ ఆఫ్ స్టడీ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ద ఫైర్ ఫారెస్ట్ ఇన్ elephant reserves, so that all these will help in order to overcome the conflict between human and elephants. The next topic is regarding Paika rebellion. 1817 లో పైకా rebellion ఒడిషాలో జరుగుతుంది. This is the first fact to be remembered. మరి ఇప్పుడు అది న్యూస్ లో ఎందుకు వచ్చిందంటే, రీసెంట్ గా కల్చరల్ మినిస్ట్రీ, యూనియన్ ఆఫ్ కల్చర్ మినిస్ట్రీ అనౌన్స్ చేశారు దట్ క్లాస్ 8th NCERT హిస్టరీ టెక్స్ట్ బుక్ లో ఈ పైకా రెబిలియన్ గురించి ఒక కేస్ స్టడీని ఇంక్లూడ్ చేయాలి అని చెప్పేసి. సో దట్ ఈస్ వై దిస్ ఇస్ ఇన్ న్యూస్. సో అసలు ఈ పైకా రెబిలియన్ అంటే ఎవరు అండ్ పైకాస్ అంటే ఎవరు అనేది చూద్దాం. 16th century నుంచి ఒడిషా కింగ్స్ దగ్గర ఒక మార్షల్ సర్వీస్ కమ్యూనిటీ ఉండేది, అంటే మిలిటరీ సర్వీస్ చేసే కమ్యూనిటీ. వాళ్ళకి సాలరీస్ బదులు రెంట్ ఫ్రీ ల్యాండ్స్, దట్ ఈస్ కాల్డ్ అస్ నిష్కర్ జాగిర్స్ అండ్ టైటిల్స్ ఇచ్చేవాళ్ళు, సో దట్ దే విల్ బి రెండరింగ్ దేర్ సర్వీసెస్ టు ద కింగ్స్. దీస్ పీపుల్ ఆర్ కాల్డ్ యాజ్ పైకాస్. మరి పైకా రెబిలియన్ వీళ్ళు ఎందుకు రెబెల్ చేశారు అని అంటే, అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాని ఆక్యుపై చేసినప్పుడు 1803 వచ్చేసరికి మెజారిటీ ఆఫ్ ద ఒడిషా ప్లేస్ వాజ్ ఆల్సో ఓవర్ ర్యాన్ బై ద ఈస్ట్ ఇండియా కంపెనీ. అప్పుడు ఉన్న రాజా ఆఫ్ ఖుర్దా రీజియన్ లాస్ట్ హిస్ ప్రైమసీ అండ్ పవర్ అండ్ ఆల్సో ప్రెస్టేజ్. సో పైకాస్ కంప్లీట్లీ దే వర్ డిక్లైన్. సో ఈవెన్ ఈ పైకాస్ అనే వాళ్ళు అగ్రెసివ్ కమ్యూనిటీ అండ్ మార్షల్ సర్వీస్ చేస్తారు అండ్ దే డు నాట్ వాంట్ టు లూజ్ దేర్ పవర్. సో అలాంటి ఒక పవర్ఫుల్ కమ్యూనిటీ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీకి దగ్గరలో ఉండడం ఈస్ట్ ఇండియా కంపెనీకి డెఫినెట్ గా నచ్చదు. సో ఒక కమిషన్ ని ఎస్టాబ్లిష్ చేశారు, హౌ టు ఓవర్కమ్ దిస్ పైకాస్ ఇన్ ఒడిషా అని చెప్పేసి. ఆ కమిషన్ పేరే వాల్టర్ ఈవర్ కమిషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇలాంటి కొత్తవి వస్తే లైక్ మనకి నెక్స్ట్ టైం ప్రిలిమ్స్ క్వశ్చన్స్ లో అడగడం జరుగుతుంది. సో వాల్టర్ ఈవర్ కమిషన్ వాజ్
established by the East India Company in order to deal with the పైకాస్ ఇష్యూ. సో ఈ వాల్టర్ ఈవర్ కమిషన్ వాళ్ళు రికమెండ్ చేశారు ఏంటి అంటే వాళ్ళకి హెరిడిటరీ రెంట్ ఫ్రీ ల్యాండ్స్ ఏవైతే గ్రాంట్ గా ఇచ్చారో అవన్నీ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్యాక్ తీసేసుకోమని చెప్పారు. సో దాట్ వాళ్ళ పవర్ అండ్ ప్రెస్టేజ్ అనేది తగ్గిపోతుంది అని చెప్పేసి ఈ కమిషన్ రికమెండ్ చేస్తుంది. సో ఈస్ట్ ఇండియా కంపెనీ అది ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేసినప్పుడు పైకాస్ హ్యావ్ రిబెల్ట్ అగేన్స్ట్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ విచ్ లెడ్ టు పైకా రెబిలియన్ ఇన్ 1817. మరి ఇది 1817 లో జరిగింది కదా, దీన్ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనొచ్చా అని అంటే డెఫినెట్లీ నో అండి. ఇట్ ఈస్ నాట్ కాల్డ్ యాజ్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, బట్ డెఫినెట్లీ ఇట్ గేవ్ ఎ బీకెన్ లైట్. అంటే మిగతా ఫ్రీడమ్ ఫైటర్స్ అందరికీ లైక్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అగేన్స్ట్ గా మనం కూడా వెళ్ళొచ్చు అనే ఒక మోటివ్ ఆర్ ఇన్స్పిరేషన్ మాత్రం ఇచ్చింది అని చెప్పొచ్చు, కానీ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని మాత్రం అనలేము. సో ఈ పైకా రెబెలియన్ ని లీడ్ చేసింది వన్ ఆఫ్ ద మిలిటరీ జనరల్ లైక్ బక్షి జగబంధు విద్యాధర్ మొహపత్రా బారాంబాయ్ Rai. This was the highest ranking military general king of Khordha, Mukundav Dev too. He led this Paikas rebellion. మరి పైకాస్ ఓన్లీ ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి అగేన్స్ట్ ఈ వాల్టర్ కమిషన్ అండ్ రెంట్ ఫ్రీ ల్యాండ్స్ కి అగేన్స్ట్ గానే చేశారా లేక ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? You can see here there were other reasons too for Paika rebellion. Like ఆ రీజియన్ లో ప్రైస్ ఆఫ్ ద సాల్ట్ ని కంటిన్యూస్ గా ఇంక్రీజ్ చేసింది ఈస్ట్ ఇండియా కంపెనీ. అండ్ కౌరీస్ అంటే గవ్వలు అంటాం కదండి, మనం చిన్నప్పుడు గవ్వలు ఆడుకునే వాళ్ళం. సో అప్పుడు గవ్వలు ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ కరెన్సీ. ఆ కరెన్సీ పేమెంట్ ఆఫ్ టాక్సెస్ కి పనికిరాదు అని చెప్పేసి ఈస్ట్ ఇండియా కంపెనీ అబాలిష్ చేస్తుంది. అండ్ ఈవెన్ ఎక్స్టార్షనిస్ట్ ల్యాండ్ రెవెన్యూ పాలసీ అంటే ల్యాండ్ రెవెన్యూ ఆర్ టాక్సేషన్స్ అనేవి ఆ పీపుల్ పైన చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దీస్ ఆర్ ద అదర్ రీజన్స్ విచ్ లెడ్ టు పైకాస్ రెబిలియన్. మరి ఏమైంది ఈ రెబెలియన్ లో? ఈస్ట్ ఇండియా కంపెనీ గెలిచిందా లేకపోతే పైకాస్ గెలిచారా అంటే డెఫినెట్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ విన్ అయింది అండి. బై 1817 మే వరకు ఈ రిబెలియన్ ని కంప్లీట్ గా కంట్రోల్ చేయడానికి ట్రై చేసింది. అండ్ పైకా లీడర్స్ ఎవరైతే ఉంటారో చాలా మందిని ఉరి తీయడము ఆర్ వేరే దగ్గరికి పంపించేయడము అలా చేసింది. అండ్ జగబంధు the leader of the person who was surrendered in 1825, so which led to collapse of this Paika rebellion. June 2023 will be the deadline for smart cities. So this was in news. Actually ఈ smart cities కి అంటూ మనకి ఒక ప్రాపర్ డెఫినేషన్ అంటూ ఏమీ లేదు ఫ్రెండ్స్. The city will be developed physically, socially and with economic infrastructure. And solid waste management కావచ్చు, లేకపోతే providing certain standard of living for the people, using information communication technology, providing all types of transportations, అన్ని ఈ స్మార్ట్ సిటీస్ ప్రకారం వస్తుంది. Like city will be overallly developed through smart solutions is called as smart cities. కానీ ఒక ప్రాపర్ డెఫినేషన్ అంటూ ఏది లేదు. సో జనరల్లీ 100 పార్టిసిపేటింగ్ సిటీస్ ని సెలెక్ట్ చేసి వాటిని స్మార్ట్ సిటీస్ గా డెవలప్ చేయాలి అని 2015 లో సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది. అండ్ 2016 లో సిటీస్ వర్ సెలెక్టెడ్. సో విత్ ఇన్ 5 years లో ఈ 100 సిటీస్ షుడ్ బికమ్ స్మార్ట్ సిటీస్. ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవ్వాలి అని అనుకుంటారు. బట్ యాజ్ వీ ఆల్రెడీ నో దట్ బికాస్ ఆఫ్ COVID-19 ఇంపాక్ట్ సిచ్యుయేషన్ అండ్ మెనీ అదర్ రీజన్స్ ఈ ప్రాజెక్ట్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో ద డెడ్ లైన్ హ్యావ్ ఇంక్రీజ్ టు 2023. Next topic is India joins G20's Troika system. Troika system is very very important and actually G20 ki oka headquarters antu edi ledu. So how this G20 will be moving forward ante through Troika system. You can see here Troika ante general meaning enti ante ఒక వెహికల్ ని 3 horses ముందుకు తీసుకెళ్లే ప్రాసెస్ ఆర్ దిస్ వెహికల్ ఇస్ కాల్డ్ as Troika. This is most famous vehicle in Russia అండి. సో G20 కి హెడ్ క్వార్టర్స్ సెక్రటరియట్ అలాంటి ఏమీ లేవు కాబట్టి ముందుకు తీసుకెళ్లేది ఎవరు అని అంటే ద కరెంట్, ప్రీవియస్ అండ్ ఇన్కమింగ్ ప్రెసిడెన్సీస్. ఇప్పుడు 2021 లో ఇటలీలో G20 మీటింగ్ జరిగింది. ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద రోమ్ డిక్లరేషన్, హోప్ యూ రిమెంబర్. సో ఇటలీ ఈస్ ద present president of G20 and 2022 కి వచ్చేసరికి ఇండోనేషియా will become the presidency and 2023 వచ్చేసి ఇండియా will become the presidency. సో ఇలా
కరెంట్ ప్రెసిడెంట్ అండ్ ప్రీవియస్ ప్రెసిడెంట్ అండ్ ఇన్కమింగ్ వచ్చే ప్రెసిడెంట్స్ వీళ్ళు ముగ్గురు కలిసి G20s ని ముందుకు తీసుకెళ్లాల్సిన ప్రాసెస్ అనేది G20లో ఉంటుంది. దట్ ఈస్ వాస్ కాల్డ్ as ట్రాయికా సిస్టమ్. సో ఇండియా జాయిన్డ్ G20s మీటింగ్ విత్ ఇటలీ, ఇండోనేషియా అండ్ ఇండియా. ఇండియా is going to held for the first time G20 meeting in India in where friends 2023 లో. This is also important prelims fact. Longest migration route of lesser florican from Rajasthan was tracked recently. You can see here this bird is called as lesser florican and bustard family lo lesser florican kuda vastundi and it is very beautiful. See these strikes which it attracted me a lot. So actually ee bird gurinchi telusukovali. First thing is it is an endangered bird according to IUCN status. First prelims fact to be remembered. And ఇది ఎక్కడెక్కడ కనిపిస్తుంది అంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ and even some other regions during the monsoon season. This is also very very important prelims fact to be remembered. For example మనకి లెసర్ ఫ్లోరికన్ అనేది ఒక క్రిటికల్లీ ఎండేంజర్డ్ బర్డ్ అని అంటే అది రాంగ్ అని తెలియాలి. అండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఓన్లీ ఇన్ రాజస్థాన్ అంటే అది కూడా రాంగ్ అని తెలియాలి. దీని యూనిక్నెస్ ఏంటి అని అంటే జనరల్గా మన్సూన్ సీజన్లో అది బ్రీడింగ్ చేస్తుంది, అంటే పిల్లల్ని పెడుతుంది. పెట్టిన తర్వాత अचानक से like later it disappears with its cheeks to unknown places. అది ఎక్కడికి డిసపియర్ అవుతుందో ఎవరికి తెలియదండి. ఇట్ విల్ డిసపియర్ విత్ ఇట్స్ చీక్స్, అంటే ఏవైతే పిల్లలు ఉంటాయో వాటిని తీసుకొని అది డిసపియర్ అవుతుందంట. రీసెంట్ గా వింటర్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ జరుగుతుంది కదా, అందులో 153 ప్రైవేట్ మెంబర్ బిల్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు, దట్ టు ఇన్ లోక్సభ. సో లెట్స్ నో సర్టెన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ ప్రైవేట్ మెంబర్స్ బిల్. అసలు ప్రైవేట్ మెంబర్ అంటే ఎవరు? ద ఎంపీ or member of parliament who is not a minister is called as a private member. This is the first prelims fact to be remembered. And the procedure to introduce this private members bill enti, ఎవరైతే ఈ బిల్ ని ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటున్నారో హూ ఇస్ నాట్ అ మినిస్టర్, వాళ్ళు అట్లీస్ట్ 1 month ప్రయర్ నోటీస్ తీసుకొని ఆ బిల్ ని ఇంట్రడ్యూస్ చేయాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్ ఈస్ ప్రైవేట్ మెంబర్ బిల్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంట్రడ్యూస్ చేయడం కానీ డిస్కస్ చేయడం కానీ ఇట్ విల్ బి హ్యాపెనింగ్ ఓన్లీ ఆన్ ఫ్రైడేస్. అండ్ యూ కెన్ సీ హియర్ ఇప్పటి వరకు అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఓన్లీ 14 ప్రైవేట్ మెంబర్ బిల్స్ వర్ పాస్డ్. అండ్ 1970s నుంచి తీసుకుంటేనైతే నాట్ ఈవెన్ అ సింగిల్ ప్రైవేట్ మెంబర్ బిల్ వాస్ పాస్డ్. అండ్ ఇప్పుడు ఈ 153 ప్రైవేట్ మెంబర్ బిల్స్ లో వన్ మోర్ ఇంపార్టెంట్ ప్రైవేట్ మెంబర్ బిల్ ఈస్ the person recommended that compulsory teaching of Bhagavad Gita in educational institutions. 4 panels formed to look into EPFO functioning. Employment Provident Fund Organization, this is a logo of it. అది ఎలా ఫంక్షన్ చేస్తుంది అని రివ్యూ చేయడానికి గవర్నమెంట్ ఒక 4 panels ని ఎస్టాబ్లిష్ చేసింది. సో లెట్స్ నో సర్టన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ ఈపీఎఫ్ఓ. ఈపీఎఫ్ఓ అనేది ఒక స్టాట్యుటరీ బాడీ. స్టాట్యుటరీ బాడీ అంటే ద బాడీ విచ్ వాస్ క్రియేటెడ్ త్రూ అ లా. సో ఈ ఈపీఎఫ్ఓని ఏ లా ప్రకారం క్రియేట్ చేశారు? ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్సిలీనియస్ ప్రొవిజన్ యాక్ట్ 1952 ప్రకారం ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ని క్రియేట్ చేశారు. అండ్ ఇట్ కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ ఫ్రెండ్స్? మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. వాట్స్ ద పర్పస్ ఆఫ్ దిస్ ఈపీఎఫ్ఓ అంటే ఇండియాలో లైక్ provident funds, pensions and mandatory life insurance, even social security agreements with other countries, ఇవన్నిటిని రెగ్యులేట్ అండ్ మేనేజ్ చేయడానికి ఈపీఎఫ్ఓని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ యూ కెన్ సీ హియర్ లాస్ట్ వీక్ మనం కరెంట్ అఫైర్స్ లో సోషల్ సెక్యూరిటీ అగ్రిమెంట్స్, టోటల్ సోషల్ సెక్యూరిటీ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా యుఎస్ఏ గురించి తెలుసుకున్నాము. సో హోప్ యూ రిమెంబర్ దాట్. సో ఆ కంట్రీస్ కి మధ్యలో అలాంటి అగ్రిమెంట్స్ ఏవైనా ఉన్నా కూడా ఇండియా నుంచి ఎవరు రిప్రజెంట్ చేస్తారు? ఇట్ విల్ బి బై ఈపీఎఫ్ఓ. And apex decision making body under this EPFO is Central Board of Trustees. And 2014 lo Prime Minister garu have launched universal account number for employees who are covered under this EPFO. వాళ్ళకి పెన్షన్ ఫండ్ నంబర్ పోర్టబిలిటీ అనేది ప్రొవైడ్ చేయడానికి అందరికీ ఒక యూనిక్ నంబర్ ఉండాలి అని చెప్పేసి యూనివర్సల్ అకౌంట్ నంబర్ క్రియేట్ చేయడం జరిగింది 2014 లో.
The next topic is regarding giant African snails. ఈ giant African snails అనేది నేటివ్ టు ఈస్ట్ ఆఫ్రికా. ఇండియాలో చాలా వరకు సౌత్ ఇండియాలో ఈ స్నేల్స్ అనేది విజిబుల్ అవుతుంది. ద లైఫ్ స్పాన్ ఆఫ్ దిస్ స్నేల్ ఈస్ సమ్వేర్ అరౌండ్ 3 to 5 years. దీనివల్ల ప్రాబ్లం ఏంటి అంటే ఫార్మర్స్ ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో ఆ ప్రొడ్యూస్ చేస్తున్న దాంట్లో ఈ స్నేల్స్ వచ్చాయంటే దే లీడ్ ద ప్లాంట్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, పేపర్, కార్డ్బోర్డ్ అండ్ ఈవెన్ సమ్టైమ్స్ దే లీడ్ శాండ్, వెరీ షార్ట్ స్టోన్స్ అండ్ బోన్స్ ఫ్రమ్ కర్కాసస్. అంటే చనిపోయిన ఏవైనా బాడీస్ ఏవైనా ఉంటే వాటిలో బోన్స్ కూడా తినేస్తుంది. సో ప్రాబ్లమ్ ఇస్ దాట్ లైక్ ఇట్ బికమ్ అ పస్ట్, లైక్ సో డెఫినెట్లీ ఇట్ హ్యావ్ టు బి ఎలిమినేటెడ్. దాన్ని ఎలిమినేట్ చేయడం అనే ప్రాసెస్ అనేది కరెక్ట్గా లేదు అని చెప్పేసి కేరళ వాకర్ అసోసియేషన్స్ వాళ్ళు దీన్ని కొనుక్కోవడం స్టార్ట్ చేశారు. లైక్ రూపీస్ 1కి ఎవరికైనా ఈ జెయింట్ ఆఫ్రికన్ స్నేల్స్ అనేది కొనుక్కుంటాము అని చెప్తే అందరూ ఇవి ఎక్కడెక్కడ దొరుకుతున్నాయి అన్ని వెతికేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో దట్ వాళ్ళు సాల్ట్ వాటర్లో పెట్టేసి దాన్ని చంపేయడము లేకపోతే ఎలాగైనా దాన్ని ఓవర్కమ్ చేస్తున్నారు. డెఫినెట్లీ ఇట్ హ్యావ్ టు బి overcome in order to protect our farming community and everything. And even IUCN, International Union for Conservation of Nature, declared this snail as worst invasive species. So this is what about giant African snails.